చాలామందికి ఏపీడిఎస్సి 2025లో వచ్చేసరికి కాల్ లెటర్స్ రాలేదు. అది 80 పైన వచ్చినా కూడా. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. అందరికీ 80 వచ్చిన వాళ్ళకి రాలేదని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు 70 నుంచి 76 వచ్చిన వాళ్ళకు కూడా, 78 వచ్చిన వాళ్ళకి, 79 వచ్చిన వాళ్ళకి, 80, 81 వచ్చిన వాళ్ళకి కూడా కాల్ లెటర్స్ రావడం జరిగింది. ఈరోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లకి అటెండ్ అవ్వమని. అయితే ఇందుట్లో ఓపెన్ కేటగిరీలోనే ఎక్కువ శాతం మంది వెళ్ళటం జరిగింది. సో ఆ ఓపెన్ కేటగిరీలో ఉన్నవాడు ఓపెన్లోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అని, లేకపోతే వేరే అని చెప్పేసి ఎక్కడికక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఈ కాల్ లెటర్స్ రాలేదని చెప్పేసి. ఇప్పుడు తదుపరి కార్యం ఏంటి? సో తర్వాత జరగబోయేది ఏంటి? మెరిట్ లిస్ట్ 2 ఉంటుందా? దీని గురించి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే మెరిట్ లిస్ట్ 1లో అందరి పేర్లు ఇచ్చారు, సాధ్యమైనంత వరకు ఇచ్చేశారు. ఈరోజు ఇచ్చిన ఈ కాల్ లెటర్స్ పరంగా జరగబోయే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది దానికి అభ్యర్థులు అర్హులవుతారు, ఎంతమంది ఎక్కడ పోస్టింగ్లు కోరుకుంటారు. అంటే ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తారు కదా, 3 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటారు. పలానా చోట ఉంది, పలానా చోట ఉంది, పలానా చోట ఉందని చెప్పేసి కోరుకుంటారు కదా. కోరుకున్న తర్వాత అది ఫిల్ అయిపోయింది మొత్తం కూడా సిస్టంలో ఎంటర్ చేయడానికి ఒక అతను ఉంటాడు పక్కన, సిస్టమ్ అడ్మిన్. సో ఆ తర్వాత గెస్ట్ చేయడానికి ఒక ఆయన ఉంటాడు. ఉన్న తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇందుట్లో అర్హులైన వాళ్ళందరూ ఉంచేసి అర్హులు కాని వాళ్ళని పక్కన పెట్టేసి ఫిల్ అయినవి, ఫిల్ కానివి చూసుకొని ఇప్పుడు రేపు జరగబోయే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాల్ లెటర్లు ఇవాళ సాయంత్రానికి కనుక ఏమన్నా వస్తే అవి కూడా తీసేయగా ఈ ఫస్ట్ స్లాట్ కింద అయిపోతే కనుక మిగిలిపోయిన వాటి కోసం మెరిట్ లిస్ట్ 2 అనేది వీళ్ళు విడుదల చేసేదానికి ఛాన్స్ ఉంది. మరి అది ఎప్పుడు చేస్తారు ఏంటంటే మాత్రం ఈ సెప్టెంబర్ 2nd వీక్లో జాయినింగ్ అంటున్నారు. కాబట్టి ఈలోపే మీకు ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేదానికి ఛాన్స్ ఉంది. ఈ మెరిట్ లిస్టులు అన్నీ ఫైనల్ మెరిట్ లిస్టుల కింద రావు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. సో దీనికోసం 2 మెరిట్ లిస్టులు వస్తాయా, 3 వస్తాయా, 4 వస్తాయా అని పక్కన పెడితే రెండోది అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరి తీసేసి మిగతా వాళ్ళకు వస్తుంది ఖచ్చితంగా. అది మరి ఇప్పుడు ఇవ్వబోయే కాల్ లెటర్స్ని బట్టి ఉంటుంది. సో నాకు తెలిసి ఎక్కువ శాతం రిజర్వ్ వాళ్ళకి, ఈసారి రిజర్వేషన్ వాళ్ళకు వచ్చినాయి, ఎక్కువ శాతం ఓపెన్ వాళ్ళకు ముందు ఇచ్చారండి, ఓపెన్లో ఉన్న వాళ్ళకు. ఓకేనా? ఇదండి ఓవరాల్గా అయితే 80 కట్ ఆఫ్, 82 కట్ ఆఫ్ అని లేదు, 70లో ఉన్న వాళ్ళకు కూడా వచ్చినాయి. కాకపోతే అటు పరిస్థితి బట్టి జిల్లా వైజ్గా కొన్ని జిల్లాలో అలా ఉంది, కొన్ని జిల్లాల్లో ఎలా ఉంది. ఓకేనా? అది